నీకు సేనాధి పదవి ఇచ్చేదను. అప్పుడు నీ శౌర్యం చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించిన ఈ బ్రిటిష్ సామ్రాజ్యం అను ఒక పెద్ద గొలుసునందును ఒక చక్కటి లింక్ కావచ్చును. బ్రిటిష్ సామ్రాజ్యం. ఢిల్లీ బాషాలు వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మొడలు పెట్టుకుని వర్తకం వేద్ద ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలు నీకు. మా చంద్రగిరి రాయి దగ్గర జోల పట్టి తిరిగి వచ్చినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? ఎక్కడుంది రూదర్ఫోర్డ్ నీ బ్రిటిష్ సామ్రాజ్యం? సభాష్ రామ్ రాజ్, సభాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశం అందు కాక మా దేశం ముందు పుట్టిన ఎలా రూదర్ఫోర్డ్, పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, కొండలు లోయలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా ఈ పుణ్య భూమిలోనే పడతాను. నా ప్రజల హక్కులకై పోరాడతాను. నీ దేశభక్తిని మెచ్చుకుంటేనే రామరాజ్, కానీ ప్రపంచమున ఎదురులేని సైనిక శక్తి నాది, బ్రిటిష్ సైనిక శక్తి. దానిని నువ్వు ఎదిరింపజాలవు.